Welcome back to the new movie review of Korean Kanakaraju, unstarred actors by Varun Tej, Ritika Nayak and Satyamari almost mega family lo andaru come back ఇచ్చినట్టే మరి మన వరుణ్ తేజ్ కూడా కమ్ బ్యాక్ ఇచ్చారా లేదా మరి మూవీ బాగుందా లేదా మూవీలోని పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం మరి దానికన్నా ముందు కొత్త ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటే ఈ వీడియోకి లైక్స్ కొట్టడం ఈ వీడియోని హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్లు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోవడమైతే మర్చిపోకండి కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాటో గురించి మాట్లాడుకోవాలి మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే రాయలసీమలో ఉండే కనకరాజు దగ్గరికి ఒక కొరియన్ ఆత్మ రావడం జరుగుతుంది మరి ఆ కొరియన్ ఆత్మ ఎలా వచ్చింది ఆత్మ వచ్చాక తన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ అయితే జరిగాయి అండ్ అసలు ఆత్మ వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయిపోయింది అని చెప్పేసి తెలియాలంటే ఈ రిమైనింగ్ పార్ట్ అంతా డెఫినెట్ గా మీరు ఈ మూవీని థియేటర్లో చూసే తెలుసుకోవాలి అండ్ ఓవరాల్ గా మూవీ గురించి వచ్చేసి మాట్లాడుకోవాలంటే ఇట్స్ వర్త్ అండ్ వాచ్ అని చెప్పేసి అనిపించింది మరి మూవీలోనే పాజిటివ్స్ విషయానికి వచ్చేసి మాట్లాడుకుందాం వరుణ్ తేజ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి లేదంటే ఆ రాయలసీమ స్లాంగ్ కానివ్వండి చాలా వరకు అయితే డెడికేషన్ చేశాడని చెప్పేసి సింపుల్ గా అర్థమైపోతుంది ముఖ్యంగా కొరియన్ ఉన్న సీన్స్ అయితే మీకైతే బాగా నచ్చితే మూవీకి వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ హైలైట్ ఏదైనా ఉందంటే డెఫినెట్ గా సత్య గురించి మాట్లాడుకోవాలి వరుణ్ తేజ అండ్ సత్య ఉన్న ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అయితే కామెడీ అయితే వర్క్వుట్ అయితే అవుతుంది మూవీలో అన్ మనమైతే బాగా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతాం మూవీలో అండ్ కామెడీ సీక్వెన్స్ లో అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి ముఖ్యంగా అవి ఇంతలా వర్కౌట్ అయ్యాయి అంటే డెఫినెట్ గా మాట్లాడుకోవాల్సింది సత్య వల్లనే అవి వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి చెప్పాలి అండ్ మిగతా యాక్టర్స్ కూడా అయితే ప్రతి ఒక్కరు బాగానే చేశారు అండ్ కనిపించినంతసేపు కూడా అయితే వాళ్ల పర్ఫార్మెన్స్ కూడా అయితే పర్లేదు అనిపించింది అండ్ హీరోయిన్ రితిక నాయక్ పర్ఫార్మెన్స్ కూడా అయితే పర్లేదు అని కనిపించినంతసేపు తను ఉన్నంతసేపు కూడా అయితే కామెడీ వర్కౌట్ అయ్యింది చాలా చోట్ల కూడా అయితే తన వల్ల కూడా అండ్ ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి మాట్లాడుకోవాలి ఆ లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా కొరియన్ ఉన్న సీన్స్ ఆ లాంగ్వేజ్ కానివ్వండి కొరియన్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తే ఆ ప్రతి ఒక్క సీన్ కూడా రాయలసీమ స్లాంగ్ కూడా అయితే మీకైతే బాగా అనిపిస్తుంది అండ్ ముఖ్యంగా కొరియన్ లాంగ్వేజ్ ఆ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ లో కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు ఉంటాయి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది సెకండ్ హాఫ్ మాత్రం మూవీ స్క్రీన్ ప్లే రైటింగ్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి నాకు మూవీలో పెద్దగా నెగటివ్స్ అయితే అనిపించలేదు కానీ నేటివ్స్ అనిపించినాయి సాంగ్స్ పెద్దగా అయితే వర్క్ అవుట్ అవ్వలేవు సాంగ్స్ సోగానే ఉన్నాయి ఒకటి రెండు సాంగ్స్ మీకు బాగా నచ్చు మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి చాలా సీన్స్ బాగా ఎలివేషన్ అయ్యాయంటే డెఫినెట్ గా మన తమనని ఇచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే ఎలివేషన్ అయ్యాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది మోస్ట్ ఆఫ్ ది సీన్స్ లో బాగా ఎలివేట్ అయ్యాయంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి ప్రాపర్ కామెడీ హర్రర్ ఫిలిం చూడాలనుకుంటే మాత్రం మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో హ్యాపీగా మూవీని థియేటర్ కి వెళ్లి అయితే చూడొచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు హ్యాపీగా ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో పిల్లలతో కలిసి వెళ్లి చూడండి డెఫినెట్ గా వాళ్లు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు అస్ ద రివ్యూ ఆఫ్ కొరియన్ కనకరాజు ఐ హోప్ ఐ లైక్ ఇట్ అసలు ఈపాటికే ఈ మూవీని ఈరోజు ప్రీమియం షోస్ లోనే ఎంతో మంది థియేటర్లో చూశారో లేదో ఈరోజు 12 వరకు ఈ మూవీకి ప్రీమియం షోస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒకవేళ ఈరోజు మిస్ అయ్యి ఈరోజు చూడకుండా ఉంటే రేపు ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబట్టి హ్యాపీగా రేపు కూడా చూడొచ్చు మరి ఈరోజు ఆల్మోస్ట్ చాలా మంది చూసేశారు అనుకుంటున్నాను మరి ఈరోజు ఎంతమంది చూశారో లేదో రేపు ఎంతమంది చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు మరి అసలు చూశారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పడమైతే మర్చిపోకండి మరి ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా చూసి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకైతే లైక్స్ అయితే కొట్టలేదా మరి ఫాస్ట్ గా ఈ వీడియోకి లైక్స్ కొట్టడం హై బటన్ క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వడమైతే మర్చిపోకండి మరి కొత్తగా చూస్తున్న వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్లు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోవడమైతే మర్చిపోకండి మరి మనం నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో కంటెంట్స్ తో మనమైతే మళ్ళీ కలుద్దాం.
మరి బాయ్ డార్లింగ్స్ అందరికీ అయితే.